కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సార్ వినండి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంట అన్న మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము మాట్లాడినప్పుడు వినండి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సార్ రైట్ పొన్నం ప్రభాకర్ గారు ఏదో చెప్తారు నన్ను విమర్శించడం నీకు అదే విజ్ఞత కూడా నన్ను విమర్శించు కానీ నీ ఎదురుగా చర్చలో కూర్చున్న లక్ష్మీనారాయణ ఏమంటుండు నేను ఖచ్చితంగా జైల్లో పెడతా నువ్వు అవినీతి పరుడు అంటున్నా ఆయన జవాబు ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా సార్ అసలు కరప్షన్ అనే పదం మా డిక్షనరీలో టీఆర్ఎస్ డిక్షనరీలో లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ వినండి సార్ సార్ మీరు అవినీతిని బయట పెడతారని అంటుంది బీజేపీ ఏమంటుంది పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశానికి నేను తప్పకుండా వీళ్ళ అవినీతిని బయట పెడతాను అంటున్నారు పార్టీ అడుగుతోంది అందుకే సార్ నేను అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పడము బీజేపీ మీ పైన అవినీతిని బయట పెడతారు ఇప్పుడు చెప్పండి అవినీతి ఉందన్నారు మీరు అన్నారు మేము అంత యుద్ధం అన్నారు చూడండి ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలు వీళ్ళు కాదు వాళ్ళు చూస్తా ఉన్నారు అక్కడ మనల్ని అనవసరంగా మాట్లాడుతూ ఉన్నారా ప్రజలు గమనిస్తూ ఉన్నారు పూర్తిగా అబద్ధాలు సార్ వీరు మాట్లాడేటి అన్ని అబద్ధాలు మేమంటారు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ దేశంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ సార్ కాంగ్రెస్ భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం అంతరిక్షంలో అగస్ట కుంభకోణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా చిదంబరం నుంచి మాట్లాడిన తర్వాత వాళ్ళు దర్వాలు దప్పకపోతే వీళ్ళు కిటికీలు దప్పకపోతారు సార్ ఈ దేశంలో పరిపాలించింది కేంద్రంలో ఎవరు సార్ స్వాతంత్రం వచ్చిన అత్యధిక కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు వీరు పరిపాలించారు నంబర్ వన్ వినండి సార్ వినండి ఇందాక వారు ఏమన్నారు సార్ కేసీఆర్ గారు పార్లమెంట్ లో కెమెరామెన్ గారు బీజేపీ పార్టీ బడా జూటా పార్టీ కాదన్నారు కదా ఇది చూడండి ఇక్కడ ఎక్కడ మాట్లాడు చూడండి 6 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు రాజకీయాల నుంచి వెళ్ళిపోనండి సార్ దగ్గర నుంచి చూపాను సార్ కేసీఆర్ మాట్లాడలే పార్లమెంట్ లో మాట్లాడాడా ఎప్పుడు వచ్చింది కదా చూడండి సార్ మీ పక్కన బీజేపీ ఉన్నారు చూడండి సార్ ఇప్పుడు ఒక్క నిమిషం వారు ప్రభాకర్ అన్న వారు ఒక ఛాలెంజ్ చేశారు పార్లమెంట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడన్నా మాట్లాడింది చూపిస్తే ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ఎవరైనా ఫోటోలు చూడు మేము ఉన్నాలే చూడు ప్రభాకర్ అనుకున్నాడు ఒక్క నిమిషం ఆగు నిన్నంటలేనన్నా ఇక్కడ ఈయన ఛాలెంజ్ చేశారు నాతో రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలా రిజైన్ చేస్తారు బీజేపీ పార్టీకి పేపర్ తెప్పియండి సార్ పార్టీకి రిజైన్ మైక్ దగ్గర పెట్టుకొని చూడు సార్ అడిగారు కదా సార్ మీరు అడిగారు కదా సార్ దాని మీద నేను డిస్కషన్ చేసి చెప్తాను రైట్ సార్ ప్రభాకర్ మీరు సార్ రిజైన్ చేయాలి సార్ పార్లమెంట్ లో మాట్లాడితే రిజైన్ చేద్దాం మీ టీవీలో చెప్పాడు మరి రిజైన్ చేయండి పెట్టండి సార్ సంతకం తీసుకురండి పార్టీ నుంచి రిజైన్ చేయండి ఓ జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి కాదు ఏం మాట్లాడతారు సార్ పార్టీ నుంచి మాట్లాడేది అబద్ధాలు తింటే అబద్ధాలు పడుకుంటే అబద్ధాలు టీవీలలో మాట్లాడితే అబద్ధాలు బీజేపీ పేరునే ఉంది బడా జూటా పార్టీ అని చూపించాను కదా సార్ కెమెరాముల్లో సాక్షిగా పిఆర్ లోపల ఉన్న సాక్షిగా సరే నిన్న అంటలేదు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో మాట్లాడితే రాజకీయాల నుంచి లక్ష్మణ్ గారు ఆన్సర్ చేయండి మీరే సవాల్ చేశారు మీరే ఆన్సర్ చేయండి మొత్తం మీద మొత్తం పార్లమెంట్ లో ఆగండి కేసీఆర్ అన్న మాటలు విత్డ్రా రైట్ మీరు ఆన్సర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి సార్ రైట్ మీ వర్డ్స్ విత్డ్రా చేసుకుంటారా అది అట్లా కాదు ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడితే తప్పుకుంటున్నాడు వారు ఒక్కసారి మాట్లాడితే ప్రభాకర్ గారు ఆయుధం ఇస్తున్నారు మళ్ళీ లక్ష్మణ్ గారికి లక్ష్మణ్ గారు అనేది తప్పకుండా సార్ ఇస్తాను ఒక్క నిమిషం ఓవరాల్ గా ముందు రిజైన్ చేశారు
ఫస్ట్ రిజైన్ చేసినాక మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒక షో గంట పెట్టండి సార్, రిజైన్ చెప్పండి సార్. ఓకే, మీరు ఏం సార్ అట్లా ప్రేక్షక పాత్ర వహిస్తారు, మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారు సార్. ఉద్యోగాల గురించి లక్ష్మణ్ గారు ఆన్సర్ చేయండి, ఒక నిమిషం ఆగాలి సార్. రావు గారు దుబాకాలో పింఛన్ మేము ఇస్తున్నాం అంటాడు, ఈయన భాగ్యలక్ష్మి టెంపుల్ లో పోయి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నట్టాడు, ఈయన పార్లమెంట్ కు రానలేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు అంటారు. దాని విషయాన్ని నీ అబద్ధాలు రైట్ సార్. ఆన్సర్ చేయండి. లక్ష్మణ్ గారు ఆన్సర్ చేయండి ప్లీజ్.